హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియో కామెంట్స్కి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఎంత ఎమోషనల్ అయ్యారండి. పర్సనల్గా కామెంట్స్ పెట్టారు, అలాగే వీడియో కింద కూడా కామెంట్స్ పెట్టారు. వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది, మా పేరెంట్స్ని చూసి వాళ్ళ పేరెంట్స్ గుర్తొచ్చారని చెప్పి చాలా మంది పర్సనల్గా పెట్టారు. ఒక ఫ్రెండ్ అయితే పర్సనల్గా కాల్ చేసి, నేను కూడా మీ నాన్నతో నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండేదాన్ని, బాగా మిస్ అవుతున్నాను అని చెప్పి పెట్టింది తను. ఎనీవే, పేరెంట్స్ ఉన్నప్పుడే బాగా చూసుకోవాలండి. వాళ్ళు వెళ్ళిపోయినాక ఇదంతా మనం మిస్ అవుతాం అనిపించింది. నేనైతే దూరంగా ఉన్నప్పుడు మా నాన్న అయితే చాలా చాలా మిస్ అవుతాను. ఇక ఈరోజు మన వీడియోలోకి వచ్చేస్తే, మా ఆడబడుచు వాళ్ళ హోమ్ టూర్ చేస్తానని చెప్పాను కదా. లాస్ట్ టైం షార్ట్ వీడియో పెట్టాను హోమ్ టూరు. అప్పుడు అందరూ చాలామంది కామెంట్స్లో అడిగారు, ఆ ఇల్లు ఫుల్ తీయండి, ఫుల్ హోమ్ టూర్ చేయండి అన్నారు. అందుకని చెప్పి ఈరోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి వెళ్తానికి రెడీ అయ్యామండి, నేను మా ఆడబడుచు. సరే పనిలో పని హోమ్ టూర్ కూడా చేసేద్దాం కదా అని చెప్పి ఇలా వచ్చేసాం. వెల్కమ్ టు మై ఆడబడుచు హోమ్ టూర్. ఇదిగో ఇదంతా ఒకసారి లుక్ వేసుకోండి. ఇదంతా హాల్ అండి. చాలా మంది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు షార్ట్ తీస్తే ఫుల్ వీడియో తీయొచ్చు కదా అని అడిగారు, అందుకని మళ్ళీ తీస్తున్నాను. ఇదంతా హాలు. షార్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పా, వీళ్ళంతా స్టడీ టేబుల్ లాగా ఇలా చైర్స్ పెట్టుకొని, ఇలా టేబుల్ మీద ఒక చైర్ మీద ఒక చిన్న ఇది ప్యాడ్ వేసుకొని కూర్చొని చదువుకుంటారు. ఇద్దరు లెక్చరర్స్ అనమాట. అందు గురించి ప్రిపేర్ అవుతారు ఆ రోజు చెప్పాల్సిన సబ్జెక్ట్ గురించి. ఇది ఫుల్ హాల్ అయితే ఇది. హాల్లో నుంచి ఇలా వెళ్తే ఈ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూము. మేము వచ్చినప్పుడు మేము ఉంటాం అనమాట. అందుకే చూడండి, లగేజ్ మొత్తం ఉంది ఇక్కడ. అయ్యప్ప మాల వేసుకుంటారు చాలాసార్లు, అందుకని అప్పుడు పూజ చేయడానికి కానీ సత్యనారాయణ వ్రతము చేసుకున్నప్పుడు కానీ ఉంటుందని చెప్పి అలా మండపం అయితే చేపించుకున్నారు. ఇది గెస్ట్ రూము. ఎక్కడ పెట్టినా మా లగేజే ఉంటుంది, ఈ పక్క ఆ పక్క అన్నట్టు. ఇక సర్దేదాకా అంతే. చూసారు కదా, అది అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడి నుంచి హాల్లో ఇలా వెళ్తే చక్కగా పీస్ఫుల్ బుద్ధాన్ని అయితే పెట్టుకుంది మా ఆడపడుచు. ఇక్కడ కాలేజీకి వెళ్ళినా చాలా నీట్గా సర్దుద్ది మొత్తం. ఇక్కడ దేవుడి రూము. షార్ట్ వీడియోలో నేను చూపించాను, మళ్ళీ చూపించమన్నారు కాబట్టి చూపిస్తున్నాను. ఇది దేవుడి రూమ్. సింపుల్గా డైనింగ్ ఏరియా పక్కన పెట్టుకున్నారు. మొత్తం కార్వింగ్ అంతా చాలా బాగుంది, చూసారా. ఇక్కడ డైనింగ్ ఏరియా. ఇక్కడ నుంచి వెళ్తే కిచెన్. ఇంకా తన కాలేజీకి వెళ్ళే ముందు ఇలా అన్నీ వండేసి వెళ్తుంది మేము ఉంటే. తపాలు చెక్కలు చేసింది, రైస్ వండేసింది, కర్రీసు అన్నీ ఇలా వండి పెట్టేసిద్ది, కాలేజీకి వెళ్ళిపోయిద్ది. ఇక మేము లేచి మంచిగా తినేసి షాపింగ్లకి వాటికి వెళ్ళేసి వస్తాం. మళ్ళీ సాయంత్రం మాతో టైం స్పెండ్ చేసేది. ఇది పెరుగు, పాలు, పచ్చడి, ఇవేమో మజ్జిగ. మార్నింగ్ కోసమని ఇక్కడ స్ప్రౌట్స్ ఇవన్నీ చేసి పెట్టిందనమాట మా కోసం. ఈ షీట్స్ అయితే నేను తీసుకొచ్చా కెన్యా నుంచి. అవన్నీ కట్ చేసి నేనే వేసా. వీళ్ళు ఫస్ట్ ఇల్లు కట్టుకున్నప్పుడు తీసుకొచ్చా. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే బాల్కనీలో ఇది వాషింగ్ మిషను. మళ్ళీ చిన్న చిన్న మొక్కలు బాగా పెట్టింది, మొక్కలు పిచ్చి ఎక్కువ. ఇలా బాల్కనీలోంచి ఇలా చూస్తే నాకు ఇది భలే నచ్చుద్దండి. చెట్టు భలే పచ్చగా ఉంటుంది. వీడియోలో ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ పచ్చగా వస్తుంది, భలే అనిపిస్తుంది. గ్రీనరీ భలే ఉంటుంది. వీళ్ళింటి చుట్టూ వెంటిలేషన్ బాగుంటుంది, గ్రీనరీ బాగుంటుంది. ఇంక ఇలా వస్తే ఇది డిష్ వాషరు. డిష్ వాషర్కి వేసే ముందు కొంచెం ఇలాగ క్లీన్ చేసుకోవాలి పైన, అంటే పై చెత్త అంతా తీసేసుకోవాలి, అంతేనా. పైన కొంచెం కడిగేసుకొని అలా పెట్టుకోవాలన్నమాట డిష్ వాషర్లో. ఎంత టైం పట్టిద్ది? 1.5 hour పట్టిద్దా? ఓకే. అన్నీ సర్దుకోవాలి. కొంచెం పైన అయితే మాత్రం తొలుపుకోవాలి, అంటే ఆ మెతుకులు అలాంటివి లేకుండా చూసుకోవాలి, అంతే కదా. మళ్ళీ ఇరుక్కుంటే మళ్ళీ ఒకటి క్లీనింగ్లో అదో తలకాయ నేర్పి ఊరికనే ట్యాప్ కింద పెట్టి ఊరికనే అలా తిప్పేసుకుంటే సరిపోయిద్ది. ఎన్ని అంట్లు పడతాయి? ఓ పెద్ద టబ్బు అంట్లు పడతాయి అంట. ఇవైతే పొద్దున, సాయంకాలం, మధ్యాహ్నం 3 పూట్ల అంట్లు కదా ఇవి.
ఇగో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నాకు వచ్చింది నాకు డౌట్, మిక్సీ కూడా పెడతావా అని అడిగా. మిక్సీ కూడా పెట్టింది. నాన్ స్టిక్ ప్యాన్స్ పెట్టవా? ఏవి పెట్టద్దన్నారా? నువ్వు పెట్టవా? నువ్వు పెట్టవా? ఓకే, మా అమ్మాయి అయితే నాన్ స్టిక్ ప్యాన్స్ పెట్టదంట. మీరు మరి కామెంట్ చేయండి, ఎవరైనా డిష్ వాష్ చేసే అదే యూజ్ చేసే వాళ్ళు అయితే కామెంట్ చేయండి, పెట్టచ్చా పెట్టకూడదు. దాన్ని బట్టి మన నెలలో ఒకటి పెట్టిద్దాం, చూద్దాం. ఈ బాండి బాగా చూడండి, ఇది తర్వాత తీసి చూపిస్తా. ఇక్కడైతే జిడ్డు అయితే ఉంది చూడండి, జిడ్డు కనిపిస్తుందా మీకు ఇలాగా? ఓకే, ఇక పూర్తిగా ఇలా అయితే సర్దేసి ఇప్పుడు టైమర్ పడుతుందేమో చూద్దాం. అయిపోయిందా సర్దటం? అది ప్లాస్టికా స్టీలా? ఈ రెడ్ది స్టీల్దేనా? ఓకే, ప్లాస్టిక్ అయితే పెట్టవు, పెట్టచ్చా? ఓకే, అంటే మామూలు చీప్ ప్లాస్టిక్ లాగా కాకుండా ఇలా ఇది కొంచెం స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే పెట్టచ్చు అంట. ఓకే, ఇప్పుడు తోసేస్తుంది. మనకు వాషింగ్ మిషన్లో బట్టలు ఎలా వేస్తారో అలా వేసేసింది డిష్ వాషర్లో గిన్నెలు అయితే. ఏంటది? సోపా? సర్పా? ఓకే, డిష్ వాషర్కి సంబంధించిన సర్ప్ అంటది. అది క్లోజ్ చేసి ఓకే 1 hour మేము పెట్టిన అంట్లకైతే 1 hour 27 minutesకి అయితే సరిపోద్ది. తనైతే రెగ్యులర్గా వేస్తుందంట, మంచిగా ఉందని చెప్తుంది. మీలో ఎంతమంది డిష్ వాషర్ వాడతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇదేం బ్రాండ్? LG. ఇదైతే బాగుంది చూడండి. అసలు ఎంత పొగలు వస్తుంది, ఏంది వేడి నీళ్ళతో కడిగిందనా? అంటే ఈ డిష్ వాషర్లో హాట్ వాటర్ యూస్ చేసి క్లీన్ చేస్తుంది. నీట్గా అయిపోయింది. అబ్బో నిజంగా కాలుతున్నాయి చూడండి. అసలు ఎంత ఇందాక ఎలా ఉండింది ఇది గిన్నె చూపించినప్పుడు, చాలా నీట్ క్లీన్ అయిపోయింది ఇదంతా. ఇందాక జిడ్డు గిన్నె అన్నాం మనం. ఇది ఏదో బాండేజ్ ఇది కదా, కొంచెం కాలుతుందిలే కానీ బట్ స్టిల్ కోసం. ఇందాక ఇది ఎంత జిడ్డుగా ఉంది, ఇప్పుడు అసలు ఎంత తలతల మెరిసిపోతుంది. షైనింగ్ కానీ జిడ్డు కానీ అసలు ఏం లేదు, నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ డిష్ వాషర్లో నాకు నచ్చింది ఏంటంటే హైజీనిక్గా ఉంది మొత్తం. అంటే ఇంత వేడిగా మంచిగా హాట్ వాటర్తో క్లీన్ చేసి నీట్గా క్లీన్ అయింది. కాకపోతే కొంచెం అంత తీయటం ఇబ్బంది, కొద్దిగా మెతుకులు అన్నీ తీసి క్లీన్ చేసి పెట్టాము. ట్యాప్ కింద వేసేసి క్లీన్ చేస్తే చాలా అంటుంది అంతే. కానీ చాలా బాగుంది, నేను కూడా సర్ప్రైజ్. ఇండియాలో ఉన్న వాళ్ళకి మంచి ఉపయోగం అనే అనిపిస్తుంది. ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఎక్కువ వెజిల్స్ ఉంటే ఉపయోగమే. ట్రై చేయండి. ఇంకా మా ఈ డిష్ వాషర్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదన్నమాట బాల్కనీ. నైరోబీలో ఇలా ఉండవండి, చాలా కష్టం మాకు. ఇక్కడైతే ఇండియాలో నేను చాలామంది ఇళ్ళల్లో చూసా. ఈ రాడ్ నాకు చాలా నచ్చింది. ఈసారి నైరోబీలో అడగాలి ఎవరి దగ్గరైనా ఉందా, ఇలా చేస్తారా అని. మన ఇంటికి కూడా అవసరం లేదు. మా ఇంట్లో కూడా బట్టలు ఇలా పైకి ఆరేసుకోవాలంటే, ఎందుకంటే మాకు సీలింగ్ అంత పైకి ఉండవు, అందుకనే మోస్ట్లీ పెట్టరు. ఇప్పుడు కట్టే కొత్త ఇళ్ళకి ఏమైనా పెడుతున్నారో చూడాలి. ఒక సైడ్ బెడ్రూమ్, ఇది వాళ్ళ అబ్బాయి బెడ్రూమ్ అనమాట. ఇదే, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. వీళ్ళకి ఐరన్ చేసుకోవడానికి అక్కడ చిన్న టేబుల్ వేసింది అది. ఇంకా దాని తర్వాత ఇగో ఇక్కడ మీకు కృష్ణుడి బొమ్మ కనిపిస్తుంది కదా, నేను వేసిన పెయింటింగ్ అనమాట. వీళ్ళకి అంతకుముందు ఇలా ఫ్రేమ్ కట్టి గిఫ్ట్ ఇచ్చా. బాగుందా? మీకు ఎలా అనిపించింది ఆ పెయింటింగ్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలా వస్తే వీళ్ళ బెడ్రూమ్, మా ఆడపడుచులది బెడ్రూమ్. ప్రతి రూమ్లో ఐరన్ చేసుకోవడానికి మాత్రం మస్ట్గా ఒక టేబుల్ వేసుకున్నారు. ఇది, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఆ అట్టలు మాత్రం కంపల్సరీ ఉంటాయి, చదువుకోవాలనో ఏమో కానీ. ఇది వాళ్ళది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఇలా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టించుకుంది. తన థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్ పెట్టించుకుంది. ఇవి నిన్న జ్యువెలరీ చూపించాను కదా, ఈరోజు అయితే ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఇల్లు అయితే చాలా నీట్గా పెట్టుకుంటుంది. ఎప్పుడు వచ్చినా ఏ టైంలోనే రండి ఇలాగే ఉంటుంది ఇల్లు, నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇది ఫైనల్గా మా ఆడపడుచు ఇల్లు అయితే ఇది. మీకు ఈ ఇల్లు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెయిన్ నేను లాస్ట్ టైము ఎందుకు అన్ని వ్యూస్ కామెంట్స్ వచ్చినాయి అంటే వాషింగ్
వాషింగ్ మిషన్ మాకు పెద్దగా వాడము అని చెప్పా. ఇక్కడ అందరి ఇళ్ళలో వాషింగ్ మిషన్స్ ఉన్నాయి అని చెప్పా. అంతే. అందరూ అదేంటి మీరు బట్టలు ఉతుక్కోరా అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. దాని మీద ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి ఆ షార్ట్కి. అందుకని చెప్పి ఈరోజు ఆ కామెంట్స్లోనే ఇల్లు కూడా ఫుల్ వీడియో తీసుంటే బాగుండేది, ఫుల్ వ్లాగ్ తీసుంటే బాగుండేది అన్నారు. అందుకని ఈరోజు ఫుల్ వ్లాగ్ అయితే చేశాను, ఇల్లు ఫుల్ వీడియో. కింద కూడా చూపిస్తాను మీకు, వాళ్ళ కింద ఫ్లోర్ నుంచి పైన అంతా చూపిస్తాను. ఇప్పుడైతే స్టార్టింగ్ ఇల్లు అయితే ఇలా ఉంది. వీళ్ళు ఒక 3 మెంబర్స్ కలిసి తీసుకున్నారండి ఇల్లు. అదే ల్యాండ్ తీసుకొని ఇంక వాళ్ళ ఇష్ట ప్రకారం కట్టించుకున్నారనమాట. 3 ఫ్లోర్స్ ఉంటాయి ఇక్కడ. అపార్ట్మెంట్ గాలే కానీ ఒక 3 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 3 మెంబర్స్ కలిసి ఇలా ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. వీడియో చేద్దామంటే సౌండ్లు చూడండి ఎలా వస్తున్నాయో. ఇది వాళ్ళ ఇంటి ముందు ప్లేస్ అయితే ఇలా ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఇల్లు అసలు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది బయట జస్ట్ సిట్టింగ్ ఏరియా అనమాట, కూర్చోటానికి అన్నట్టు. ఒక 2 చైర్స్ వేసుకొని అలాగా నీట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఇంటి పక్కన అంతా చెట్లు ఉంటాయి. ఇలా కింద కూడా చూపిస్తా. ఆనంద నిలయం అనమాట. వాళ్ళ 3 ఫ్రెండ్స్ పేర్లు కలిసి వచ్చేటట్టు అలా పెట్టుకున్నారు, ఆనంద నిలయం అని. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. 3 ఫ్లోర్స్ అయినా లిఫ్ట్ కూడా పెట్టించుకున్నారు. కిందకి వెళ్ళి చూద్దాం రండి. ఫైనల్గా మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అంతా చూసేసారు కదా, దాని డీటెయిల్స్ కూడా మంచిగా చెప్పానని అనుకుంటున్నాను. ఇక మళ్ళీ డిష్ వాషరు మీకు ఉండదా, మళ్ళీ వాషింగ్ మిషన్ ఉండదా అని అడగొద్దండి ప్లీజ్. లాస్ట్ టైం షార్ట్ వీడియోలో చెప్పా వాషింగ్ మిషన్ ఇక్కడ ఉండదు అని చెప్పి కెన్యాలో. ఇంకా అసలు మీరు కెన్యాలో బట్టలు ఉతుక్కోరా అని చెప్పి ఎన్ని కామెంట్స్ పెట్టారో బాబోయ్. వాటన్నిటికీ అయితే సమాధానం ఈ మా ఆడపడుచు వాళ్ళ హోమ్ టూర్లు ఇచ్చేసాను అనుకుంటున్నా. ఓకే, ఇక మా ఆడబడుచు నేను కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పెళ్ళికైతే బయలుదేరాం. అది ఎంగేజ్మెంట్కి బయలుదేరాము, పెళ్ళి కాదు. ఆహా, ఎంగేజ్మెంట్లో అయితే ఆంటీ వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్ అనమాట. వాళ్ళందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి, చాలా బాగా జరుగుతుంది. వామ్మో, మా వాడు ఎంట్రీ చూడండి ఎంత గ్రాండ్గా ఇస్తున్నారో. ఎంగేజ్మెంట్ మామూలుగా చేయలేదు, ధూమ్ధామ్గా చేస్తున్నారు. పిల్లోడు ఎంగేజ్మెంట్ హడావిడిలో ఉంటే చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతయు ధరణిని హైదరాబాద్ కూకట్పల్లి వాస్తవ్యులు మహారాజశ్రీ కుంచపూరి వరప్రసాద్ ధర్మపత్ని నిర్మలా గార్ల కనిష్ట కుమారుడు చిరంజీవి అభిషేకుని ఇచ్చి వివాహం చేయుటకు బ్రాహ్మణోత్తములు నిశ్చయించినారు. ఇదిగో ఇక్కడ చూడండి ఫోటో సెక్షన్ కూడా జరుగుతుంది. ఇన్స్టెంట్గా ఫోటోలు ఇచ్చేస్తున్నారు ఇక్కడ. ఇక అక్కడ ఓ పక్క ఎంగేజ్మెంట్ జరుగుతూనే ఉంది. ఫుడ్ అయితే స్టార్ట్ చేశారు, చాలా లేట్ అయిపోయిందని. ఫుడ్ కూడా సూపర్గానే ఉంది, టేస్టీగా ఉంది, బాగుంది. నేను మా ఆడపడుచు ఫుడ్ తినేసి చక్కగా ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి, ఆంటీ వాళ్ళు అక్కడ రిటర్న్ గిఫ్ట్లు ఇస్తుంటే, అదే తాంబూలం ఇస్తుంటే అది తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. ఇలా మా ఆడపడుచుతో అయితే ఆ డే అంతా స్పెండ్ చేశాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి, నెక్స్ట్ వీడియో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేశాను. అంత ఇంట్రెస్టింగ్ ఏంటా అంటారా, కెన్యాకి కొన్ని ఆర్డర్స్ పెట్టాను. అదే కెన్యాకి తీసుకెళ్ళటానికి అమెజాన్లో కొన్ని ఆర్డర్స్ పెట్టాను, వాటి అన్బాక్సింగ్ వీడియో తీసానండి. అమెజాన్లో ఆర్డర్ పెట్టి మరి ఇండియా నుంచి కెన్యాకి ఏం తీసుకెళ్తాననేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్ బాయ్.